ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి కాలము సంపూర్ణమై మరి రాబోతున్నవాడు అతి త్వరలో రాబోతున్నాడనే భావన వ్యక్తమవుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనము చూస్తే మరి చిలకలూరిపేట ప్రాంతములో ఒకప్పుడు ఆ భయంకరమైన ఆ నేముని ఈరోజు మనం చూస్తే తండ్రి సన్నిధి మిదిస్టిస్ ఎపస్థాపికులు మరి షాలేము రాజన్న ఆయన యొక్క ఔదర్యములో ఈరోజు ఒకప్పుడు ఉన్న ఆ చెడ్డ పేరు, ఆ బ్యాడ్ నేము ఈరోజు తండ్రి సన్నిధి. ఎక్కడికి వెళుతున్నావమ్మా? తండ్రి సన్నిధి ఎక్కడ ఉంది? చిలకలూరిపేట ప్రాంతం అని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరిని బట్టి? మొదటిగా భగవంతుని అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, రెండోదిగా మరి తండ్రి సన్నిధి మిదిస్టిస్ వ్యవస్థాపికులు, దైవ సేవకులు, అభిషక్తుడు, మరి దైవజనులు షాలేమును బట్టి. అయితే ఈరోజు మరి ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు మరి నీళ్లు దేవుని ఆలయమునకు, దేవుని మందిరమునకు నీళ్లు పంపిణీ ఆపటము చాలా ఘోరము. మరి ఒక్క ఆదివారమును, బుధవారము, శుక్రవారము మినహాయించి 3 రోజులు కాదండి, వారమంతా కూడా ఒక 100 మంది సుమారు ఎట్టలేదన్నా 400 మంది ఆ మందిరంలో ఉంటారు. వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. దూర ప్రాంతము నుంచి మరి ఆ మందిరమును చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. వెరసి డైలీ 300 మంది మందిరములోనే ఉంటారు. ఏమండి, అలాంటి మందిరములోనికి నీళ్లు ఈకపోవటము ఎంత విచారం అంటే, ఎంత మరి అక్కడ ఉన్న అధికార పరంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దృష్టించాలి. అక్కడ అధికారులు చెప్పిన మాట ఏంటంటే, మీ మందిరమునకు నీళ్లు ఇవ్వబడవు అని అక్కడ ఉన్న అధికారులు కొంతమంది తెలియపరిచారు. ఇప్పుడు నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాము. ఒక దేవుని దాసునిగా, దేవుని సేవకునిగా, కొన్ని జీవితాలను వెలిగించిన దేవుని బిడ్డగా మరి మా యొక్క విన్నపములను మరి గత కాలాలలో మరి బాబుగారు అనేక సందర్భాలలో మందిరములలోకి వచ్చి వాక్యములు కూడా చదివాడు. మరి ఆయన ఆల్రెడీ చెప్పాడు, కానీ ఆయన మాటని ఈరోజు పాటిస్తున్నారా కిందున్న ఎత్తులు అధికారులు అంటే పాటించలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు కనపడుతుంది, తండ్రి సన్నిధి మిదిస్టిలో తండ్రి సన్నిధికి నీళ్లు ఇవ్వవద్దు అని కొంతమంది అధికారులు, మున్సిపాలిటీలో వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మరి అక్కడ పై అధికారిగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. మరి వారి దృష్టికి పోయిందా? పోయినను వారు అలాగనే ఉన్నారా అని చూస్తే వారు అలాగనే ఉన్నారు అనిపిస్తుంది. ఇది నా మాట కాదు, అక్కడ ఉన్న పబ్లిక్ మాట. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో మరి అక్కడ ఒక అధికారిగా ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఇక ఎవరు? మరి గౌరవనీయులు పతివాడు పుల్లారావు గారు అక్కడ ఉన్నాడు. నేను పేరుతో సహా చెప్పడానికి కారణం ఏంటంటే, గత కాలాలలో మరి ఆయన వచ్చాడు, వేదికల మీదకి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, మా అమ్మగారు కూడా యేసుప్రభు వారిని నమ్ముకున్నారు, మేము కూడా మేము ప్రేమిస్తాము, మేము కూడా నమ్ముకున్నాము, మేమందరినీ కూడా యేసుప్రభు వారిని ప్రేమిస్తాము. మరి మీకు ఏదన్నా అవసరమైనప్పుడు, ఏదన్నా మా చేతనంత సహాయము మేము చేస్తాము అని చెప్పి ఉన్నాడు. కనుక మరి ఒకవేళ
ఆయనకి ఈ యొక్క సంఘటన ఆయన చెవులకు పోయిందో లేదో కనుక ఆయన కూడా కొంచెము దృష్టిస్తాడని మేము వినిపిస్తున్నాము. మరి అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నీళ్లు పంపిణీ జరగలేదు, పంపించేది లేదు అని చెప్పిన వారు కూడా దృష్టించండి. ఎందుకంటే దేవుని మందిరం, దైవ మందిరం, దేవుని ఆలయం, మరి సృష్టించిన సృష్టికర్త ఆలయమునకు, మందిరమునకు నీళ్లు పోవాలి. మంచినీళ్ళు త్రాగటానికి ఆపివేస్తే మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. ఎందుకంటే దేవుణ్ణి ప్రజలుగా, దేవుణ్ణి బిడ్డలుగా దేశం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి, అధికారులు బాగుండాలి, దేశంలో ఉన్న వ్యక్తులు బాగుండాలి, నాయకులు బాగుండాలి, మరి అందరూ క్షేమంగా ఉండాలని మరి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ప్రథముగా మరి విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ భారతదేశంలో ఇతర రాష్ట్రాలైనా ముఖ్యముగా చేతులెత్తి ప్రార్థిస్తున్న వారు ఎవరయ్యా అంటే ఒక క్రైస్తవుడని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏకుమునే లేచి అనేక రకాలైన విశ్వాసాలు ఉన్నప్పటికీ మరి మొట్టమొదటిగా దేశం గురించి, రాష్ట్రం గురించి, దేశంలో ఉన్న నాయకుల గురించి, అధికారుల గురించి ప్రార్థిస్తున్న వారు ఎవరయ్యా అంటే మరి మేమైతే చేతులెత్తుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మేమైతే మా దేశం క్షేమంగా ఉండాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి, మా పేర్లు జీవగ్రంథమందు రాయబడినట్లుగా మా యొక్క అధికారుల పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడాలి, మేము చేరిన మోక్షానికి వారు కూడా మోక్షానికి చేర్చబడాలి అనే సంకల్పముతో మరి దేశము పట్ల ప్రేమ కలిగి మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా అధికారులను సన్మానించాలి, అధికారుల కోసం విజ్ఞాపన చేయాలి అన్న మాటలని తూచా తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మరి ఇది సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు, ఆయన పక్షమున మేము ఉండి మేము తెలియపరుస్తున్నాం. మేమేదో బతిమానట్లో అనుకుంటే, మీరు ఎలాగా ఊహించుకుంటే అలాగా మేము చెప్పేదేమి కాదు. కానీ మేము ఒక దేవుని సేవకునిగా, దైవ సేవకునిగా, దేవుని దాసునిగా ఒకవేళ మీకు చెవుకి రాలేదేమో అని చెప్పి విన్నవిస్తున్నాం. దృష్టించండి. సకాలంలో మరి నీళ్లు పంపిస్తారు మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఎందుకంటే గత కాలంలో మరి మా పార్టీ, యేసయ్య పార్టీ, మా గుర్తు సిలువు గుర్తు. మరి మేమందరికీ ఎవరొచ్చినా విజ్ఞాపన చేస్తాం, ఎవరొచ్చినా ప్రార్థిస్తాం, ఎవరి నిమిత్తమైన ప్రేయర్ చేస్తాం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. కానీ మా పార్టీ, మా గుర్తు యేసు గుర్తు, సిలువు గుర్తు కనుక గమనించి గుర్తిస్తారని మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మరి దృష్టించండి. ఆ ప్రాంతంలో ఉన్న అధికారులకి మరి తెలియదో తెలుసో, తెలిసినా కూడా తెలియనట్లే నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఒక్కసారి దృష్టించండి, గుర్తుపట్టండి. మంచినీళ్ళు మరి త్రాగటానికి చాలా ఇబ్బందిగా ఉంది కనుక వృద్ధులు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు. మరి నీళ్ళు లేక మరి ఈ వేసవకాలం, ఎండాకాలమున వేసవకాలం కనుక వేడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో మరి చాలా నీళ్లు తాగుతారు కనుక మరి దృష్టిస్తారని, గుర్తిస్తారని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువు వారే ఎవరైతే అడిగిస్తున్నారో వారి మనోనేత్రాలు వెలుగుచునుగాక. ఆమేన్.